మీరు పనిచేసి నన్ను గెలిపించండొచ్చు, కానీ మీరు పశువులు కట్టారా లేదా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగినాను. మీ ఇంట్లో 1 ఉందా 2 ఉందా? మీ ఇంట్లో 1 కాదు 2 కాదు 6 గేదెలైనా 6 ఆవులైనా ఉంటేనే ఆ పశువుల షెడ్ తీసుకో, కానీ 1, 2 దానికి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ముక్కుసూటిగా నేను చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకంటే ఎంతో మంది కూడా కట్టేసుకుని ఇంట్లో 1, 2 అంటే ఇళ్ళలో కట్టించుకోవచ్చు, 5, 6 కట్టించుకునే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను కూడా ఈ మండల తరపున ఉన్న అధికారులు కూడా పిలిచి ఈ మండలంలో గుంతకండ్ల మండలంలో ఏ గ్రామంలో ఎక్కువ పాడి పరిశ్రమ ఉంది అని చెప్పి నేను తెలుసుకున్నప్పుడు నాకు మొట్టమొదటిసారిగా నాగసముద్రం పేరే నాకు వచ్చింది. ఈ నాగసముద్రంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది, పశువులు ఎక్కువ ఉన్నాయి. ప్రతి రైతు కూడా పశువులతో ఆధారపడి వచ్చిన పాలతో వాళ్ళ కుటుంబం నడుపుకునే ఉన్నారు. కేటాయించండి అని చెప్పడం 9 షెడ్యూల్ అవ్వడం అంటే ఇదే దానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అది కూడా ఆ గ్రామం ఉన్న లీడర్లు కూడా చెప్పారు, ఇది స్వార్థానికి వద్దు, నిరుపేదలు ఎవరు మనమే లీడర్లు తీసుకునేది కాదు, నిరుపేదలు ఎవరు వచ్చి ఆ రైతుకి ఖచ్చితంగా కావాలంటే మీరు ఏమి చూడొద్దండి, ఆ రైతుకి మీరు ఖచ్చితంగా షెడ్ నిర్మించండి అని చెప్పడం కూడా నాతో పాటు జరిగింది. కానీ మరి గత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన రైతులు బాగుండాలా, అన్ని విధంగా ముందుకు తీసుకుపోవాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు 138 వాటర్ షెడ్లు గోకుల షెడ్లే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకి వచ్చేంత వరకు కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన సహాయ సహకారాలతో మన రాష్ట్రం వైపు చూస్తూ నిధులు పంపించి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న మన కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ శాఖకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ప్రజలు బాగుండాలా, రైతులు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా చాలా అద్భుతంగా చెప్పచ్చు. ఈ మన 5 కోట్ల ప్రజలు బాగుండాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలు బాగుండాలా, ప్రతి అవ్వతాత బాగుండాలా, ప్రతి విద్యార్థులు బాగుండాలా, ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగంగా ఉండకూడదని చెప్పి ప్రజలు మేలు చేసేదానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన చెప్పాలంటే నేనన్నా కొద్ది వరకు ఎందుకప్ప ఈ కష్టము అని కొన్ని సందర్భాల్లో అనుకోవచ్చు, కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినంత వయసు ఉన్నా కూడా అన్ని శాఖల వారికి గడగడగలు నడిచి ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకుని ఈరోజు ప్రజలకి సేవ అందిస్తున్నాడు. చూడు, ఆయన గొప్పవాడు, గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఈరోజు కూడా మన నియోజకవర్గంలో దాదాపుగా సభ్యత్వం కూడా 65,000 దగ్గరలో ఉంది. ఆ సభ్యత్వం నమోదు కూడా నేను ఆ గ్రామం ఉన్న పెద్దలకి, ఆ మండల లీడర్లకి, నాయకులకి ఒక్క మాట చెప్పా, సభ్యత్వం నమోదు చేయించండి అని ఒక్క మాట చెప్పానే కానీ నేను ఏ రోజు కూడా ప్రెషర్ పెట్టలే. కానీ అందరూ కలిసి బ్రహ్మాండమైన ఈ సభ్యత్వం నమోదు నాకు పేరు వచ్చేటట్ల ఈరోజు రాష్ట్రంలో గుంతకల్ నియోజకవర్గంలో కూడా సభ్యత్వం నమోదులో ముందుందని చూపించేదానికి ఇక్కడ నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకుడికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
ఈ సభ్యత్వం నమోదు బ్రహ్మాండంగా సభ్యత్వం నమోదు చేయించారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరికీ సమానంగా అన్ని కులాల వారికి రాజకీయంగా భవిష్యత్తులో తీసుకుపోతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ గొప్ప గొప్ప అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా తోడుండాలా. మీ అందరూ సహాయ సహకారాలతో మన నియోజకవర్గం నంబర్ 1లో పెట్టేదానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా రైతన్నుల కోరిక మేరకు గత ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులకు నీటి సమస్య పట్టించుకోలేని పరిస్థితిలో ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి 12 చెరువులు నీళ్లు అందిస్తానని చెప్పిన ఆ రోజు మన ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా అది మాటలాడక అది అక్కడే నిలుచుకున్న టైంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయనకి నేను అడగడం జరిగింది. పెద్ద ఆయన, మనం మాట ఇచ్చాం, నీ పుట్టినరోజు సందర్భంగా 12 చెరువులు నీళ్ళు అందిస్తామని మాట ఇచ్చామని చెప్పి ఆ రోజు నేను గుర్తుపెట్టి పెద్ద ఆయనకి మొన్న రాయదుర్గానికి వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసినప్పుడు మాట చెప్తే ఖచ్చితంగా ఈ సాయం చేసి రైతులకి నీళ్లు అందిస్తామని చెప్పడం కూడా పెద్ద ఆయన ఒప్పుకోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎంతో మంది నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు ఈ చెరువులు నిండితే మేము బాగుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు అడిగిన విధంగా నేను కూడా అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదేవిధంగా ఆంధ్ర నివాక్ కూడా అది ఎడల్పుగా కాలువ ఎడల్పు అయ్యేదానికి కూడా ఫండ్స్ వచ్చినాయి. అది అయిన తర్వాత ఈ 12 చెరువు నీళ్ళకి ఎంత కేటాయిస్తారో ఆ కేటాయించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 12 చెరువు నీళ్ళు అందించేదానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను విలువ చేస్తుంటున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు నాగసముద్రంలో గ్రామస్తులు, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఏ రోజు వచ్చినా కూడా బ్రహ్మాండమైన ఘన స్వాగతం పలుకుతూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సింగల్ రోడ్డు ఉండేది కూడా